ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 44, 45 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో సత్వగుణ ప్రధానులైనటువంటి బ్రాహ్మణులు మరియు రజోగుణ ప్రధానులైన క్షత్రియుల సహజ కర్మల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 44వ శ్లోకంలో సమాజ ఆర్థిక వ్యవస్థను, సేవా వ్యవస్థను నడిపించే వైశ్యులు మరియు శూద్రులు సహజ కర్మల గురించి స్వామి వివరిస్తున్నారు. 44వ శ్లోకం. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. సమాజం సజావుగా సాగడానికి అత్యంత కీలకమైన ఈ రెండు వర్గాల వారి బాధ్యతలను వివరిస్తున్నారు. వైశ్య కర్మలు రజో మరియు కొద్దిపాటి తమో గుణాల ప్రభావం. వైశ్యులకు ప్రధానంగా 3 బాధ్యతలు నిర్దేశించబడ్డాయి. ఏంటవి? కృషి అంటే వ్యవసాయం, భూమిని దున్ని సమాజానికి అవసరమైన ధాన్యాన్ని, ఆహారాన్ని ఉత్పత్తి చేయటము. ఇది దేశ ప్రజల ఆకలి తీర్చే అత్యంత పవిత్రమైన కర్మ. గౌరక్ష్య గోవుల సంరక్షణ, పశుపోషణ, ఆవులను మరియు ఇతర పాడి పశువులను సంరక్షించడము. వ్యవసాయానికి, ప్రజల ఆరోగ్యానికి అవసరమైన పాలు, పెరుగు తదితర ఉత్పత్తులను అందించడము. వాణిజ్యం అంటే వ్యాపారం. వస్తువులను నలుమూలలా చేరవేయటము, క్షయ విక్రయాలు చేయటము, నిజాయితీగా వ్యాపారం చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం. రెండోది శూద్ర కర్మలు, తమోగుణ ప్రభావం. పరిచర్యాత్మకం అంటే సేవా దృక్పథం. పైన చెప్పిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాల వారు తమ తమ పనులు సక్రమంగా చేయటానికి ఎంతోమంది శారీరక శ్రమ మరియు సహాయం అవసరం. సమాజ నిర్మాణంలో, పనులలో శరీర కష్టము చేస్తూ అందరికీ అండగా నిలబడే గొప్ప బాధ్యత శూద్రుల కర్మ. శూద్రస్య అపి స్వభావజం కర్మ. శూద్రులకు స్వాభావికములైనటువంటి కర్మలు. దేశానికి ఆహారాన్ని, సంపదను అందించే వైశ్య ధర్మాలు మరియు తమ శరీర శ్రమతో సమాజానికి సేవ చేసే శూద్ర ధర్మాలు, గుణాల ఆధారంగా ఏర్పడ్డాయని భగవానుడు ఇక్కడ స్పష్టం చేశాడు. ఒక శరీరం నడవటానికి తల, చేతులు, పొట్ట, కాళ్ళు అన్నీ ఎలా అవసరమో, సమాజం నిలబడటానికి ఈ 4 వర్ణాల వారి కర్మలు అంతే అవసరము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయం చేయటము అంటే కృషి, పశు సంరక్షణ గౌరక్ష్య, మరియు వ్యాపారం చేయటం వాణిజ్యం. ఇవి
వైశ్యులకు వారి సహజ స్వభావం నుండి పుట్టిన కర్మలు. అలాగే సమాజానికి అవసరమైన సేవలు చేయటము పరిచర్యాత్మకం కర్మ. శూద్రులకు సహజ స్వభావం నుండి పుట్టిన కర్మ అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 45వ శ్లోకం. ఏ పని తక్కువ కాదు అనే అభిప్రాయాన్ని ఈ 45వ శ్లోకంలో చెప్తున్నారు. శ్లోకం. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. స్వే స్వే కర్మణి అభిరతః నరః. తన తన కర్మలయందు తత్పరుడైన మానవుడు అంటే తన పనిని తాను ప్రేమించటం. పరమాత్మ ఇక్కడ చెప్తున్న గొప్ప సత్యం ఏమిటంటే, మోక్షం పొందటానికి ఎవరు తమ పనులను కుటుంబాలను వదిలేసి అడవులకు వెళ్ళాల్సిన పని లేదు. ఒక బ్రాహ్మణుడు తన పూజ లేదా జ్ఞాన బోధ ఎంత శ్రద్ధగా చేస్తాడో, ఒక వ్యాపారి తన వ్యాపారము, ఒక రైతు తన వ్యవసాయము, ఒక శ్రామికుడు తన పని అంతే శ్రద్ధగా నిజాయితీగా చేయాలి. తన పనిని తాను ఇష్టపడాలి. అభిరతః సంసిద్ధిం లభతే. భగవత్ప్రాప్తి రూప సిద్ధిని పొందును అంటే పరిపూర్ణత లభిస్తుంది. సమాజంలో చేసే పనులను బట్టి హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ భగవంతుని దృష్టిలో ఏ పని ఎక్కువ కాదు, ఏ పని తక్కువ కాదు. ఒక పూజారి గుడిలో చేసే పూజకు ఎంత పుణ్యం వస్తుందో, రోడ్లు శుభ్రం చేసేవాడు తన పనిని 100% నిజాయితీగా చేసినప్పుడు కూడా అంతే పుణ్యము, అదే మోక్షము, సిద్ధి వస్తాయి. స్వకర్మ నిరతః. తన స్వాభావిక కర్మయందు నిరతుడైన వాడు యథా సిద్ధిం విందతి. ఎట్లు పరమసిద్ధిని పొందునో తత్సును. ఆ విధులను తెలుపుచున్నాను, వినుము అంటున్నారు. ఎలా పొందుతాడో వినుము. సరే స్వామి, నేను చేసే రోజువారీ పనుల ద్వారా నాకు మోక్షం ఎలా వస్తుంది అని అర్జునుడికి మరియు మనకు కూడా వచ్చేటటువంటి సందేహాన్ని తీర్చటానికి ఆ రహస్యాన్ని రాబోయే శ్లోకంలో చెబుతాను అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక గడియారం ఉందనుకోండి. ఒక గడియారం సరైన సమయాన్ని చూపించాలంటే అందులో ఉండే పెద్ద చక్రాలు, చిన్న చక్రాలు, చిన్న చిన్న స్క్రూలు అన్నీ సరిగ్గా మూవ్ అవ్వాలి. ఒకవేళ చిన్న చక్రం నేను చాలా చిన్నదాన్ని, నా వల్ల ఏమవుతుంది అని తిరగడం మానేస్తే ఆ మొత్తం గడియారం ఆగిపోతుంది. ఆ గడియారం దృష్టిలో పెద్ద చక్రమైన చిన్న చక్రమైన రెండు ముఖ్యమైనవే. అలాగే ఈ సృష్టి, ఈ సమాజం అనే గడియారంలో ప్రతి మనిషి ఒక చక్రం లాంటి వాడు. మన పని పెద్దదా చిన్నదా అని భగవంతుడు చూడడు. మనకు అప్పగించిన పనిని మనం ఎంత శ్రద్ధగా, ఎంత నిజాయితీగా చేస్తున్నాం అనేది మాత్రమే ఆయన చూస్తాడు. అలా చేసే పని ఏదైనా సరే అది ఖచ్చితంగా మోక్షానికి దారి చూపుతుంది. మనకు భగవంతుడు ఇచ్చిన పని పట్ల ఇష్టాన్ని, శ్రద్ధను పెంచుకొని 100% నిజాయితీగా చేస్తే ఆ కర్మ ద్వారానే మనం అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితిని అంటే మోక్షాన్ని పొందగలము. మీరు పొందుతారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. స్వే స్వే కర్మణ్యభిరతః
సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్చును. ఓ అర్జున, ఎవరి సహజ స్వభావానికి తగినట్లుగా వారికి నిర్దేశించిన పనులను శ్రద్ధగా సంతోషంగా చేయటంలో నిమగ్నమైన మనిషి పరిపూర్ణతను పొందుతాడు. అంటే మోక్షాన్ని, పరమసిద్ధిని పొందుతాడు. తన విధులను తాను ఆచరిస్తూ మనిషి ఆ గొప్ప సిద్ధిని ఎలా పొందుతారో ఇప్పుడు నా నుండి విను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.